మాయా చెప్పండి. ఇప్పుడు బుస్సుమని సౌండ్ వస్తుంది నీళ్ళు చల్లంగానే. పొయ్యి వెలిగించాలి, పెనం పెట్టాలి, పెనం పెట్టాక నీళ్ళు చల్లాలి. బుస్సుమని సౌండ్ రాగా గెరిటతో ఇలా పొయ్యాలి అంతే. నువ్వు ఇలా పావుకు మామూలు దోస్తులాగా రాదు. లేకపోతే అంటే అలా పావేసి వదిలేయాలంటారు. జస్ట్ ఇలా వేసి వదిలేయాలి. కొంచెం పావాలి కదండి. పావద్దు అసలు. అస్సలు వద్దా? ఇట్లా గెరిట వేసి వదిలేయాలి. మరి లావుగా వస్తాయి కదండి కౌశల్య గారు. కొంచెం లావు వస్తాయమ్మ ఇవి మామూలు దోస్తుల కన్నా. ఇవి తప్పది. కొంచెం లావుగానే తినాలి. మరి ఇన్స్టెంట్ కావాలంటున్నా సన్నగా ఎలా వస్తాయి? అదే కాంప్రమైజ్ అవుదాం మరి. కొంచెం అంటే చిల్లులుగా వస్తాయి. కొంచెం క్రిస్పీగా వస్తుంది అంటే. క్రిస్పీగా వస్తాయి. మరి సోడా ఉప్పు ఏం వేయలేదు కదండి? ఏం అక్కర్లేదు మాయా. సోడా ఉప్పు ఎందుకు? బజారోళ్ళగా మనం ప్యూర్గా చేసుకుందాం. ఇంట్లో దోశలు కదా. అవును. ఇప్పుడు బాగా హైలో పెట్టమ్మా. అలాగే. అప్పుడు తిప్పు, కాలిపోద్ది దోశ. మనం ఆయిల్ వేయలేదు అండి. ఆయిల్ ఆ మధ్యలో ఆయిల్ వేయాలి. అయ్యో రామా మాయా, మరీ ఆయిల్ వేయాలమ్మా. బటర్ కూడా వేసుకోవచ్చు అంటారా? బటర్ ఎందుకమ్మా, ఆయిల్ వేయి బాగుంటుంది. సరే సరే. బటర్ తో ఇంకో రోజు చెప్తాగా దోశలు. నెయ్యి కూడా వేయచ్చు. పిల్లలకంటే కొంచెం కరుంగా నెయ్యి వేస్తే బాగుంటుంది అంట. నెయ్యి కూడా వేసుకోవచ్చు మాయా. సరేనండి. మరి దోశ అయిపోయింది వేయడం. అంతే అంతే తినేడు. మరి పచ్చళ్ళకి దీనికి ఏమన్నా కాంబినేషన్? పచ్చడి లేకపోయినా బాగుంటుంది అమ్మ దోశలు. ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసావు, ఆల్రెడీ జీలకర్ర వేసావు. నీకు ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. తోడు చట్నీ ఎంత బాగున్నాయి చూడు దోశలు. అల్లం పచ్చడి నా దగ్గర ఉందండి. మొన్న అమ్మ పెట్టిందంట, తెచ్చుకున్నాను. అమ్మ ఇచ్చింది. భలే ఉంటుందండి అల్లం పచ్చడి. మీకు కూడా ఇస్తాను. సర్లే, నా దగ్గర కూడా ఉంది కానీ నువ్వు తిను ఫస్ట్. సరే సరే. ఆ దోశలు అల్లం పచ్చడి వేసుకుని తిను. సూపర్ ఉంటాయి దోశలు. రోజు ఇవి ఈవినింగ్ పూట స్నాక్స్ ఇలాగా వారంలో 2-3 రోజులు చేసుకోవచ్చమ్మా. నిమిషంలో అయిపోతాయి నీకు దోశలు. రుబ్బే పని లేదు. ఇన్స్టెంట్ దోశలు చక్కగా దోశలు. ఇప్పుడు మీ అత్తగారు ఉన్నారు అనుకో, పైన క్యారెట్ కూడా జల్లు తురిమి, మంచిది. అవును. ఒక వెజిటబుల్ కూడా వెళ్తుంది కదా. పిల్లలకు కూడా క్యారెట్ జల్లచ్చు. క్యారెట్ ఉంటే క్యారెట్ జల్లచ్చు. మనకి టైం లేకపోతే ఇలాగ వేసుకున్నా కూడా బాగుంటాయి. క్యారెట్ వేసుకున్నా బాగుంటుంది. దోశలు ఎప్పుడైనా దోశలు ఆల్వేస్ ఫేవరెట్ ఫుడ్ కదా. అవునండి. అవును. దోశలు చాలా బాగుంటాయి. దోశలు బోరే కొట్టవు అసలు. అర్థమైందా మాయ? మరి వెళ్ళి ఇప్పుడు వేసుకో మరి దోశలు. వేస్తానండి. సరే బాయ్. అయితే నాకు చాలా పని ఉంది. ఇప్పుడు టీవీ సీరియల్ చూడాలి. కార్తీక దీపం వస్తుంది. కార్తీక దీపం సెకండ్ టైం వస్తుంది. అదే స్టార్ మాలో చూస్తున్నాను. సెకండ్ టైం వస్తాయండి. హాట్ స్టార్ లో చూస్తాను నేను. అదే హాట్ స్టార్ లోనే అమ్మా. ఈ మధ్య అంకులు పెట్టించాను హాట్ స్టార్. అందులో చూస్తున్నాను. ఒక్కొక్క ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను. మధ్యలో నేను కొన్ని మిస్ అయ్యాను మాయా.